మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పోలీస్ అధికారులకి ఫుల్ పవర్ పెరిగిపోయింది. వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా సరే, వాళ్ళ పట్టకొచ్చి వాళ్ళ ఒంటి మీద లాఠీ దెబ్బ పడాల్సిందే. ఒక ఎగ్జాంపుల్, దాచేపల్లి హరికృష్ణ గారికి 3rd డిగ్రీ జరిగి కనీసం 1 వీక్ కూడా కాల. ఒక వారం రోజుల్లోనే ఈరోజు తెనాలి గడ్డ మీద పోలీస్ అధికారులు గర్జించారు. 3 పేద కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాల మీద సార్ వద్దు సార్ అని వేడుకున్నా సరే వినకుండా అరికాల మీద సుమారు ఒక్కో వ్యక్తికి 10 దెబ్బలు పట్టడం జరిగింది. మళ్ళీ వల్గర్ లాంగ్వేజ్తో తిట్టడం. ఓకే, మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులకి, మన కూటమి ప్రభుత్వానికి ముందుగా నా తరపు నుంచి సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ 3 వ్యక్తులు తప్పు చేశారు, మీరు వాళ్ళని కొట్టండి, తప్పు లేదు. కానీ బయట బహిరంగ కాదు, పోలీస్ స్టేషన్ లోపల వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి, ఆ తర్వాత వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి. అలా అయితే బాగుండేది మీరు చేసిన పని. కానీ ఈరోజు మీరు నడి రోడ్డు మీద ఆడ కొంతమంది ఇంకా పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు కూడా సినిమా చూసినట్టు చూస్తున్నారు మీరు కొడుతుంటే. సరే, పోలీస్ అధికారుల కంటే ముందు మనవాళ్ళ గురించి చదువు. మనవాళ్ళు ఎంత పెద్ద ఎదవలో ముందు మనవాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి ఒకసారి. మన వాళ్ళు తెనాలిలో ఒక రౌడీ షీటర్ దగ్గర ఈ 3 వ్యక్తులు ఆయన ప్రధానమైన అనుచరులుగా పనిచేస్తారు. అంటే ఆయన కుడి భుజం అన్నమాట. ఇల్లు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ పని చేయమన్నా సరే ఈ 3 ఆ పని చేసి పెడతారు. ఆయన అసిస్టెంట్లో, పిఏలో ఇక ఎట్టని పిలుచుకోవచ్చు మనం. ఈ 3 ఎదవలకు నేను చెబుతున్నా, ఈరోజు భూమి మీద మీరు బతకడం అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో చాలా రకాలుగా అనేక కేసులు ఉన్నాయి. అవి కేసులు ఉన్నా సరే మీరు కానిస్టేబుల్ మీద గారికి వెళ్ళడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తప్పు. కానిస్టేబుల్ గారి మీదకి వెళ్ళారు, ఆయన మీద దాడి చేస్తానికి సిద్ధమైపోయారు, చంపుతామని ఆయన బెదిరించారని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో ఆ వీడియో అయితే మన దగ్గర ఊరి దగ్గర లేదు, అది ఏ మీడియా ఛానల్ కూడా లేదు. పోలీస్ అధికారులు ఈ 3 వ్యక్తులు బెదిరించినట్టు. ఒక లెక్కలో చూస్తుంటే వీళ్ళు 3 గురించి చెప్పుకోవడానికంటే వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళే ఎంత ఎదవలు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కూలినాల పనులు చేసుకొని కన్నా పాపానికి ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఇక కన్నా పాపానికి వాళ్ళ కూడి పెడుతున్నారు. ఆ అన్నం కూడా పెట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇలాంటి ఎదవలకి అన్నం పెట్టి పోషించడం కంటే ఇంట్లోంచి బయటికి నెట్టడం బెటర్. ఎందుకంటే ఈరోజు మీ తల్లిదండ్రులకి మీరు చేసిన చెడ్డ పనుల వల్ల వాళ్ళకి పరువు మొత్తం పోతుంది. పోలీస్ అధికారులు ఒకసారి ఆలోచించండి, దళితులకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, అగ్ర కులాలకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు. బాగా మీ గుండెల మీద ఆత్మ పరీక్ష చేసుకోండి ఒకసారి. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది చిన్నపిల్లల మీద రేపులు జరిగినాయి, ఎంతమంది చనిపోయారు. వాళ్ళందరికి కూడా బహిరంగంగా నడి సెంటర్లో ఇలాంటి శిక్షలు వేస్తే రెండోసారి ఎవరు కూడా అలాంటి తప్పులు చేయరుగా. ఓకే, వీరు గంజాయి తాగుతున్నారు, పోలీసు వాళ్ళ మీద తిరగబడ్డారు, చంపడానికి సిద్ధమయ్యారు. వీళ్ళని మీరు నడి రోడ్డు మీద కొట్టేదానికంటే పోలీస్ స్టేషన్ లోపల వీళ్ళకి కొంచెం క్లాస్ బీకి ఆడ 4 తగిలిస్తే బాగుండేది. ఒక బాధాకరం ఏంటంటే 3వ వ్యక్తిని కొడుతున్నారు పోలీసులు. 3వ వ్యక్తిని కొడుతున్నప్పుడు వాడు మోకాలు పైకెత్తుతున్నాడు. మోకాలు పైకెత్తుతున్నప్పుడు ఒక పోలీస్ అధికారి వాడు 2 మోకాల మీద కాలు పెట్టి ఇక కొట్టు, ఇది స్టార్ట్ అయింది సినిమా. 2 మోకాలు ఇంక పైకి లేకుండా ఇటు పైకి లేచి వెళ్ళిపోకుండా. ఏదేమన్నా సరే పోలీస్ అధికారులకి చట్టపరంగా కొట్టే హక్కు లేదు. ఈరోజు మీరు చేసిన 3 మీద దాడిని చూస్తుంటే చాలా బాధాకరం. నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ఉపయోగించడింది. అసలు మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? ఇంకా ప్రతిపక్షాలన్నీ దీని గురించి స్పందించి మీ మీద విమర్శలు కురిపిస్తున్నారు. మీరు చేసిన 100% తప్పు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంతేగాని మీరు ఇట్లా కొట్టడం అనేది చాలా తప్పు. వాళ్ళు ఎదవలే కాదనట్లా, మేము కూడా చెప్తున్నాం వాళ్ళు ఎదవలని. ఎదవలైనప్పుడు ఇలాంటి వ్యక్తులకి
ఎన్నిసార్లు చెప్పిన ఎండ్రీళ్ళు జీవితకి అది విధించండి. నేను ఒకటే చెప్తున్నా, ఆ తెనాలిలో ముగ్గురు యువకులు, ఒక ఇద్దరు ఎస్సీ మాల సోదరులు, ఇంకో వ్యక్తి ముస్లిం సోదరుని చెబుతున్నారు. దీని గురించి మాట్లాడరు, దీని గురించి స్పందించరు అంటున్నారు. మాట్లాడతాం, ఎందుకు మాట్లాడడం? మీరు మంచి పనులు చేస్తుంటే మాట్లాడతాం. ఏదో పనులు చేసుకుంటా పోతుంటే ఎంతవరకైనా మేము భజన చేసుకుంటూ రావాలి మీ పక్క? ఒకసారి ఆలోచించండి, ఎంతవరకైనా రావాలి? మీరు చేసే పని మంచిగా ఉండాలా. అప్పుడు మీకు అన్యాయం జరుగుతుంటే మేము ఎక్కడున్నా సరే మాట్లాడతాం. మీరు చేసేది ఏదో పనులు, మళ్ళీ వాటి గురించి మేము స్పందించడం, మాట్లాడడం, మళ్ళీ మా టైం వేస్ట్. ఈ వీడియో చూసినాక వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఎందుకంటే కన్నా పాపానికి ఏం చేస్తారు? కళ్ళ ముందే కొడుకులు కొడుతుంటే చూస్తూ ఊరుకోలేరు కదా. కన్నీటి పర్వతం అదరులు. ఏదేమన్నా సరే ఇలాంటి వ్యక్తులు ఎన్నిసార్లు చెప్పినా వినరు. కాబట్టి ఇలాంటి వారికి చట్టపరంగా జీవితాంతం జైలు శిక్ష ఇస్తే మంచిది. వీళ్ళని రోడ్ల మీద వదిలే కన్నా జైల్లో వదిలితే ఆడ కుక్క కంటే హీనంగా బతకడం వాళ్ళు సిద్ధమవుతారు. హ్యాపీగా మంచిగా చదువుకొని అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకోవడం చేతగాక ఎదవలు ఈరోజు ఇలా తయారవుతున్నారు. ఏదేమన్నా సరే పోలీసు అధికారులు కొట్టారు, ఓకే, బాగానే ఉంది. కానీ రెండోసారి ఇలాంటి పొరపాటు చేయబాకండి పోలీసు అధికారులు. ఎందుకంటే అన్ని కులాలకి ఒకటే న్యాయం చేయండి. ఒక ఎస్సీ మాల సోదరులకి, ముస్లిం సోదరులకు కాకుండా అగ్ర కులాలకు కూడా వాళ్ళు తప్పులు చేస్తారు, వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు, వాళ్ళు కూడా పోలీసు అధికారుల మీద తిరుగుబాటు చేస్తారు. అలాంటి వారి మీద కూడా సేమ్ ఇదే చర్యలు తీసుకోండి, తప్పులేదు. ఇక మీకు ఒకవేళ పైనుంచి ఒత్తిడి వస్తే మటుకు దానికి మనం ఏం చేయలేము. ఇంకా ఏదేమన్నా సరే ఈరోజు ఈ ముగ్గురిని కొట్టడం చాలా పెద్ద తప్పు. పోలీసు అధికారులు ఇలాంటి పొరపాట్లు ఇంకా చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు. మీ మీద మాకు రక్షణ కల్పిస్తుంది మీరే కాబట్టి మీ మీద మాకు ఎంతో ప్రేమ ఉంటుంది. అందుకని మీ గురించి మేము ఎక్కువ తప్పుగా మాట్లాడాం. ఏదేమన్నా సరే ఇలాంటి ఎదవలకి పోలీస్ స్టేషన్ లోపల చర్యలు తీసుకొని కానీ బహిరంగ మట్టికి ఏం చేయొద్దని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.